ఓం నమ శివాయ. జై శనారి అండి అందరికీ. స్వామివారి మహిమాన్విత జీవిత విశేషం ప్రతి ఒక్కరూ చదవలేం గనుక బుక్స్ ఉన్నప్పటికీ ప్రత్యేకించి ఈ స్వామివారి చరిత్రని ఎవరూ చదవలేం, ఇది మాత్రం నిజం. నాకు ఈ బుక్ దొరికిన 2 years వరకు నేను కూడా చదవలేదండి. అసలు ఎలా ఉంటుందనేది కూడా నేను చూడలేదు. ఒకసారి నేను చూశాను అంతే, తర్వాత పక్కన పెట్టేశాను. కానీ రీసెంట్గా ఈ మధ్య అయితే 1 month అవుతుంది నేను ఈ బుక్ని ఊరికే ప్రార్థన ఇలా చూసి చదివాను. నాకు నచ్చి నేను ఒక షార్ట్గా చేసి నేను ఒక ఛానల్కి ఇచ్చానన్నమాట. వాళ్ళు చాలా బాగా చెప్తున్నావమ్మా, నువ్వు పూర్తిగా కూడా చెప్తే బాగుంటుంది అన్నారు. అయితే నేను ఈ బుక్ని చదవగలనా అని నేను అనుకున్నా. కానీ చదువుతూ ఉంటే చాలా వరకు చదవాలనిపించినంత మంచిగా ఉందండి ఈ బుక్. నాకు అంత పెద్దగా తెలియకపోయినా సరే తెలుసుకుని మరి నేను ఆల్రెడీ ఒకసారి ఈ బుక్ని చదివేశాను. మరొకసారి మన ఛానల్లో కూడా ఇంకా చదువుదాం, ప్రతి ఒక్కరికి అందేలా చేద్దామనేసి బుక్స్ కూడా స్వామివారివి పదే పదే ప్రింట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి మన విశ్వకర్మలందరికీ అందేలాగా చేస్తూ ఉంటారు. అలానే వినేలా కూడా చేద్దాము అనేది నా కాన్సెప్ట్ అన్నమాట. చదవలేని వారు, అంటే అంత టైం స్పెండ్ చేయలేని వారు తన వర్క్లో ఉన్నప్పుడు తనకి వీలైనప్పుడు వింటూ ఉన్నా సరే స్వామివారి జీవిత చరిత్ర తెలుసుకోవచ్చు. చాలా తక్కువే ఉందండి, ఎక్కువ అయితే ఏమీ లేదు. సంవాదం, స్వామివారి జీవిత చరిత్ర పెద్ద బుక్స్ కూడా ఉన్నాయి. కానీ చాలా షార్ట్ కట్లోని శ్రీ సనారి జ్ఞానామృతం వారు ఈ బుక్స్ని అయితే మంచిగా ప్రింట్ చేయించారు. నిజంగా వాళ్ళకి చాలా ధన్యవాదాలండి. ఈ బుక్ కావాలనుకున్నా సరే మీరు ఇదే వీడియోకి కామెంట్ పెడితే తప్పకుండా మీకు ఇది ఉచితంగా అందజేస్తాం. ఇకపోతే స్వామివారి ప్రార్థనతో మొదలు పెడదాం. మమ్ము శనారీశ్వర గురులిమ్ముగా కామ్యములనొసగి ఇలా బ్రోచుట సిద్ధమని నమ్మిన మనమున సమ్మతిగా వేడి మీకు సాగిలబడితిన్. తాత్పర్యము: న్యాయము ధర్మమగు మా కోర్కెలను తీర్చుటకు ఈ భూమియందు అవతరించిన గురుదేవుడనుచు నమ్మిన మనస్సు కలవాడనై సాష్టాంగ దండ ప్రణామములు చేయుచున్నాను. స్వామివారి 2వ ప్రార్థన. గురువుల చరితము వినవలే వరకాంత వేణులందు వశమౌనట్ల పరిపాకమైన మనష్పు బ్రహ్మగురి చూతురు పత్ని. తాత్పర్యము: ఓ పార్వతి, చతుర్విధ పురుషార్థములతో ధర్మము, అధర్మము, కామములు అనే 3 వలన మానవుడు చేరుకోవలసిన గమ్యము మోక్షము. దీనిని ఆధారము చేసుకునే మానవుడు మిగిలిన 3 పురుషార్థములు నెరవేర్చుకోవలెను. కనుక ధర్మము, అర్థము, కామ్యములు అంటే ఏమిటో అవి ఎలా ఆచరించవలెనో, తద్వారా మోక్ష మార్గము ఎలా తెలియబడునో అవగాహన సాధకునికి తెలియజేయుట కొరకు సత్యము, ధర్మము, న్యాయము మొదలైన సన్మార్గములను ఆచరించి అనుభవించి జన్మ సాఫల్యము పొంది మార్గనిర్దేశకత్వము లోకము నందు ప్రచారము గావించుటకు అవతార పురుషులు, మహాత్ములు, జగద్గురువులు అయిన వారి జీవిత విశేషములను, వారి ప్రవర్తనను, నడవడికను సాధకులు మనస్సు పెట్టి గమనించినచో మనస్సు పరిపక్వము చెంది పరమాత్మ తత్వము అవగాహన కలిగి జ్ఞానము, మోక్షము కరతల మలకము కాగలదు. ఈ విషయమునే పైన పద్యములో సింహాద్రి విశ్వనాథుల వారు తాము రచించిన శ్రీ సనారి విశ్వేశ్వర గ్రంథమునందు వివరించినారు. స్వామివారి 3వ ప్రార్థన. కరిసింహము కాదు కాదు కలనోనైనన్ గురు శుశ్రూషలేనిది గురువు కాడని ఎరుంగుము. తాత్పర్యము: ఏనుగు కలనోనైనా సింహము అవుతుందా? కాదు కదా. అలాగే గురువు యొక్క సేవ చేయనిదే గురువు కాడని తెలుసుకోవలెను అని అంటారు. శ్రీ స్వామివారు సద్గురువులు, జగద్గురువులు అయిన మహనీయులను గుర్తెరిగి వారికి స్థాన, అంగ, భావ, ఆత్మ అనబడు 4 రకములైన శుశ్రూషలు చేసి వారి కరుణా కటాక్షములను పొంది తరింపవలెను. కనుక అటువంటి మహనీయులను గుర్తించవలెనన్న
అత్యంత సూక్ష్మమైన దృష్టి, భక్తి, శ్రద్ధలు కావలెను. అందుకు అటువంటి వారి చరిత్రలు మననము చేసి అర్థము చేసుకొనుట ముఖ్యము. కనుక గురువుల చరిత్ర యొక్క స్వాధ్యానము సాధకులకు తప్పనిసరి అని తెలియచున్నది. కనుక భక్తులు, సాధకులు, మోక్షాభిలాషులు సద్గురు జగద్గురువులు చరిత్రలు తప్పనిసరిగా చదవవలెను. ఇదండి స్వామివారి ప్రార్థనలు 3 అన్నమాట. ఈ ప్రార్థనలు కూడా నేను చాలా జాగ్రత్తగా తెలుసుకుని ఎలా ప్రతి పదం కూడా ఎలా చదవాలి, ఏంటి, ఇది రైటేనా కాదా అని పూర్తిగా పెద్దవాళ్ళ దగ్గర కనుక్కున్న తర్వాతే, తెలుసుకున్న తర్వాతే ఇలా ఇప్పుడు మళ్ళీ చదువుతున్నాను. ఇంకా చాలా చదవాలండి. ప్రస్తుతానికైతే ఇంతవరకు వచ్చింది. ఫ్యూచర్లో ఈ బుక్ని చూడకుండా కూడా నేను ప్రతిదీ చెప్పగలగాలని స్వామివారిని కోరుకుంటున్నాను. ఇదేనండి. మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా లైక్ చేయండి, వీలైనంత వరకు షేర్ చేయండి. జై శనారీశ్వర, జై గురుదేవ.